పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ అండ్ అలానే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ రెండు నేర్చుకుందాము. టు బి ఆనెస్ట్, బోత్ ఆర్ నాట్ సమ్ క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఇంపార్టెంట్ అని ఏం కాదు. ఇది జస్ట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో లైక్ యూ షుడ్ నో. ఇక కొంచెం పాష్ గా వాట్ ఆర్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ స్ట్రాటజీస్ అని అడిగినప్పుడు మనం బ్లాక్ అవుట్ అవ్వకుండా ఓకే ఇవి ఉంటాయని చెప్పగలగాలి కాబట్టి వాటి గురించి. అండ్ అట్లనే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ ఇది ఏం లేదు, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏఐ బేస్డ్ అన్నమాట. మ్మ్. ఈ రెండు కూడా మనం ఇవాళ క్లాస్ లో చూద్దాం ఫేస్. ఓకే, సో పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి అని నేను చెప్పే ముందు మీరు అసలు మీకు తెలిసిన బిడ్డింగ్ స్ట్రాటజీస్ గురించి చెప్పండి. వాట్ ఆర్ ద బిడ్డింగ్ స్ట్రాటజీస్ విచ్ యు ఆర్ అవేర్ ఆఫ్? ఏమేమి తెలుసు మీకు? CPC, ఆటోమేటిక్ బిడ్డింగ్, CPM, మాన్యువల్ బిడ్డింగ్, మాన్యువల్ రైట్, బిడ్డింగ్, బిడ్డింగ్, సిపిసి. ఫోర్స్డ్ బిడ్డింగ్, CPM, కరెక్ట్, ఆటోమేటెడ్ బిడ్డింగ్, రైట్. ఓకే, ఓపీ, సిపిఎం, మ్యాన్ సిపిఐ, 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 సిపివి, సిపి, సిపివి, సిపిఏ, సిపివి. ఏ యా, సిపిసి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేవి మీరు అందరూ చూసారు కదా గైస్. ఇవి కాకుండా ఇంకొన్ని బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి అన్నమాట. వాటిని పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ అని పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ ఏంటిది అంటే కంప్లీట్ కంట్రోల్ అనేది గూగుల్ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మాక్సిమైజ్ క్లిక్స్ ఎలా అయితే ఉందో సేమ్ అట్లనే మిగతా అవి కాకుండా ఇంకా కొన్ని బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. మాక్సిమైజ్ క్లిక్స్ ఆల్సో పోర్ట్ఫోలియోనే అన్నమాట, ఎందుకంటే కంప్లీట్ కంట్రోల్ గూగుల్ చేతిలో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ గూగుల్ ఏం చేస్తుందంటే మనకి ఏం కావాలో ఆ రిజల్ట్స్ ని ఇవ్వడానికి ట్రై చేస్తూ గూగులే ఆటోమేటిక్ గా బిడ్డింగ్ ని సెట్ చేసుకుంటది. అంటే మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ గూగుల్ ఏం చేస్తది, ఆటోమేటిక్ గా బిడ్డింగ్ ని సెట్ చేసుకుంటది అన్నమాట. ఓకే, అవే పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ మనం కంప్లీట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో పెడుతున్నాము? హూమ్ వీఆర్ గివింగ్ కంప్లీట్ కంట్రోల్ Google. టు గూగుల్ కి కంప్లీట్ కంట్రోల్ అనేది ఇస్తున్నాం అన్నమాట. సో ఈ పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్లీ కన్వర్షన్స్ మీదనే బేస్డ్ అయి ఉంటాయి గైస్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ దేనిపైన బేస్డ్ అయి ఉంటాయి అండి? దే ఆర్ బేస్డ్ ఆన్ కన్వర్షన్స్ అన్నమాట. కన్వర్షన్స్ అంటే ఏంటిది చెప్పండి, మీరు మొన్న Profitable నేర్చుకున్నారు action. ప్రాఫిటబుల్ యాక్షన్స్ కదా. సో మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో బిల్డింగ్ స్ట్రాటజీస్ కన్వర్షన్స్ మీద బేస్డ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం అసలు ఏమేం పోర్ట్ఫోలియో బిల్డింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి అనేది. లెట్ us see once. ఓకే, సో సింప్లీ గోయింగ్ టు యువర్ గూగుల్ యాడ్స్ అకౌంట్. మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ టూల్స్ కింద బడ్జెట్ అండ్ బిడ్డింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అండర్ టూల్స్ యూ విల్ ఫైండ్ సంథింగ్ కాల్డ్ బడ్జెట్ అండ్ బిడ్డింగ్. ఇక్కడ వస్తే మీకు కింద బిడ్ స్ట్రాటజీస్ అని కనిపిస్తుంది. ఈ బిడ్ స్ట్రాటజీస్ పైన క్లిక్ చేస్తే పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి గైస్. జస్ట్ లుక్ ఎట్ దిస్ పార్ట్ ఆల్ ఆఫ్ యూ. సరే, లెట్ ఇట్ బి. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీరు యాడ్ బటన్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. టార్గెట్ సిపిఏ, ఆర్ఓఎస్, మాక్సిమైజ్ క్లిక్స్ అయితే మీ అందరికీ తెలుసు, మాక్సిమైజ్ కన్వర్షన్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బిడ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అన్ని ఇంపార్టెంట్ ఏం కాదు కానీ అట్లీస్ట్ 2 or 3 అన్న నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి టార్గెట్ సిపిఏ గురించి మాట్లాడదాం. ఓకే, సిపిఏ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిపిఏ గైస్? కాస్ట్ Acquisition. పర్ Cost per acquisition. ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ పర్ యాక్షన్ అని కూడా పిలుస్తారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ టార్గెట్ సిపి అనే బిడ్ స్ట్రాటజీ ఏంటిది అంటే మనం ఇచ్చిన టార్గెట్ లో గూగుల్ మనకి యాజ్ మెనీ యాజ్ ఏమి ఇవ్వడానికి ట్రై చేస్తుందంట? వాట్ విల్ గూగుల్ ట్రై టు గివ్ అస్ గెస్? యాజ్ మెనీ Conversions. యాజ్ కన్వర్షన్స్ కన్వర్షన్స్. అన్నమాట. నేను ఇందాక ఏం చెప్పాను? పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ మేజర్ గా దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి అని చెప్పాను? Conversions. కన్వర్షన్స్ మీద కన్వర్షన్స్. డిపెండ్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు సిపిఏ ఉందండి, కాస్ట్ పర్ ఎక్విజిషన్. ఓకే, ఫైన్. ఎక్విజిషన్ అంటే జనరల్ గా మీరు షాపింగ్ యాడ్స్ లో ఏమని నేర్చుకున్నారు? పర్ పర్చేస్ అని అర్థం. ఐ రైట్ గైస్? ఎస్ ఆర్ నో Yes. ఎవ్రీబడి?
పర్చేజ్ అంటే ఏంటిది? అదొక నార్మల్ యాక్షనా? లేదంటే ప్రాఫిటబుల్ యాక్షనా? వాట్ ఇట్ ఈస్ అండి? Profitable, ప్రాఫిటబుల్ profitable. యాక్షన్. అంటే ఎట్ ద ఎండ్ వాట్ ఇట్ ఈస్ అ కన్వర్షన్ ఓన్లీ కదా. Conversion. ఎస్. సో మనకి ఏదైతే కన్వర్జన్స్ కావాలో, ఓన్లీ షాపింగ్ అనే కాదు, నార్మల్ గా కూడా మనం కన్వర్షన్స్ ని ట్రాక్ చేసి క్యాంపెయిన్స్ రన్ చేస్తాం కదా. సో మనకి Yeah. ఏదైతే కన్వర్షన్స్ కావాలో ఆ కన్వర్షన్స్ ని ఇవ్వడానికి ట్రై చేస్తూ గూగుల్ ఆటోమేటికల్లీ సెట్స్ ఇట్స్ బిడ్ అన్నమాట. సో ఇక్కడ మీరు మళ్ళీ మీ బిడ్డింగ్ కి ఏదైనా ఒక పేరు ఇవ్వాలి. పేరు ఇచ్చిన తర్వాత మీరు పర్ కన్వర్షన్ ఎంత పే చేయాలనుకుంటున్నారు అని గూగుల్ అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నంబర్ ఇచ్చాను. సో ఇక్కడ ఏం చెప్తుంది గూగుల్? ప్రతి కన్వర్షన్ కి ఎగ్జాక్ట్లీ ఈ అమౌంట్ లోపే తీసుకుంటా అంటుందా? లేదంటే సమ్ కన్వర్షన్స్ మే కాస్ట్ మోర్ ఆర్ లెస్ అని చెప్తుందా? వాట్ ఈస్ More గూగుల్ or సేయింగ్? less. మోర్ ఆర్ లెస్. దిస్ ఇస్ నాట్ మాక్సిమం అండి, టార్గెట్ అన్నమాట. సో కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్టి గూగుల్ ఈ టార్గెట్ ని దాటి కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇది అన్చెక్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు ఏ క్యాంపెయిన్ కి మీరు ఈ బిడ్డింగ్ స్ట్రాటజీ తోటి వెళ్ళాలనుకుంటున్నారో ఆ క్యాంపెయిన్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఈ పర్టిక్యులర్ క్యాంపెయిన్ కి బిడ్డింగ్ స్ట్రాటజీ తోటి వెళ్ళాలనుకుంటున్నాను అని మీరు ఆ క్యాంపెయిన్ ని చూస్ చేయండి. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ బిడ్డింగ్ టైప్ ఏమైపోతుంది? వాట్ విల్ బి ద బిడ్డింగ్ టైప్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్యాంపెయిన్ అంటే CPA. CPA. సో ఇక్కడ దేనికి డబ్బులు కట్ అవుతాయి? ఫర్ వాట్ మనీ విల్ గెట్ డిటెక్టెడ్? ఫర్ కన్వర్షన్స్ అన్నమాట. అంతే కదా. ఎస్ ఆర్ నో ఆల్ ఆఫ్ యూ? Yes, no. ఎస్. నేను కన్వర్షన్స్ కి డబ్బులు తీసుకోమని చెప్తున్నా అన్నమాట. సో ఫస్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీ ఏంటిది? టార్గెట్ సిపిఏ అన్నమాట. ఓకే. సో మనకి ఏం కావాలంటే మనకి వి నీడ్ కన్వర్జన్స్ ఓన్లీ కదా. సో మనకి కావాల్సిన కన్వర్జన్స్ ని ఇవ్వడానికి ట్రై చేస్తూ గూగుల్ ఆటోమేటికల్లీ సెట్స్ ఇట్ బిడ్. ఇక్కడ ఏంటిది అంటే మీరు ఒక టార్గెట్ అనేది ఇస్తున్నారు. సో ఏమవుతుంది? కొన్నిసార్లు ఆ టార్గెట్ కి మించి కూడా గూగుల్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఇస్ టార్గెట్ సిపిఏ. తర్వాత ఇంకోటి వచ్చేసి మాక్సిమైజ్ కన్వర్జన్స్ అని ఉంటుంది. ఓకే. ఈ రెండు ఇంచుమించు సేమ్ ఉంటాయి, బట్ మొత్తం సేమ్ కాదు. చూడండి, అందుకోసమే నెక్స్ట్ ఇదే చూపిస్తున్నా. సెట్స్ బిడ్ టు గెట్ మోస్ట్ కన్వర్జన్స్ విత్ ఇన్ యువర్ బడ్జెట్. మీకు మాక్సిమైజ్ క్లిక్స్ గుర్తుందా గైస్? డూ యూ రిమెంబర్ మాక్సిమైజ్ క్లిక్స్ ఆల్ ఆఫ్ యూ? ఆటోమేటెడ్ బిడ్డింగ్ లో మాక్సిమైజ్ క్లిక్స్ లో మనము మీరు పర్ క్లిక్ అంతే తీసుకోవాలి అని లిమిటేషన్స్ పెడుతున్నామా గూగుల్ కి? ఆర్ వి పుట్టింగ్ ఎనీ సచ్ లిమిటేషన్స్ ఓవర్ దేర్? No. నో కదా. 100% కంట్రోల్ గూగుల్ చేతుల్లో ఇస్తున్నాం. నేను ఇచ్చిన డబ్బుల్లో మీరు మాక్సిమం ఎన్ని క్లిక్స్ ఇవ్వగలిగితే అన్ని ఇవ్వండి అని చెప్తున్నాను నేను అక్కడ. ఇక్కడ క్లిక్స్ బదులు మనం ఇచ్చిన డబ్బుల్లో మాక్సిమం ఏమి ఇవ్వమని అడుగుతున్నాం మనం గూగుల్ కి? వాట్ ఆర్ వి ఆస్కింగ్ గూగుల్ ఓవర్ హియర్? క్లిక్స్ బదులు Conversion. కన్వర్షన్స్ అని అడుగుతున్నాం కదా. సో ఇక్కడ మాక్సిమైజ్ కన్వర్షన్స్ లో పక్కాగా టార్గెట్ ఇవ్వాల్సిన రూల్ ఏమైనా ఉందా అండి? ఇజ్ ఇట్ మ్యాండేటరీ? లేదు లేదు, నువ్వు పర్ కన్వర్షన్ ఎంతే తీసుకోవాలని ఏమైనా పెట్టాలా ఇక్కడ? ఇజ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ అస్ టు గివ్ టార్గెట్ టు No. గూగుల్ ఓవర్ హియర్? నో. No. మీరు జస్ట్ ఇక్కడ క్యాంపెయిన్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. గూగుల్ ఏం చేస్తుంది? మీ డైలీ బడ్జెట్, టోటల్ బడ్జెట్ ఇవి దృష్టిలో పెట్టుకొని మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్, మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కన్వర్షన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఓకే. సో కన్వర్షన్స్ అంటున్నాము అంటే బ్లైండ్లీ మీరు ఈ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ని సెలెక్ట్ చేసుకుంటారా? లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్జన్ ని సెటప్ చేసుకుంటారా? వాట్ విల్ యూ డూ గైస్? ఏం చేయకుండానే ఇవి సెలెక్ట్ చేసుకుంటారా ఏంటి? ఏం చేస్తారా అంటే మీరు చెప్పండి మీరే. Conversion set. Set కన్వర్జన్స్ ని conversion. సెటప్ చేసుకోవాలి, అవునా? ఎందుకంటే నేను స్టార్టింగ్ లో చెప్పిన డైలాగ్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ దేనిపైన డిపెండ్ అయి ఉంటాయని చెప్పానంటే కన్వర్షన్స్ కదా. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో ఇప్పుడు నేను ఒకవేళ ఈ క్యాంపెయిన్ కి బిడ్డింగ్ స్ట్రాటజీ తోటి వెళ్ళినా అనుకోండి, గూగుల్ దేనిపైన ఫోకస్ పెడుతుంది? ఏమి ఇవ్వడానికి ట్రై చేస్తుంది మనకి? వాట్ విల్ గూగుల్ ట్రై? Conversions. Conversions. మోస్ట్ ఆఫ్ ద కన్వర్షన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నేను ఏమన్నా లిమిటేషన్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నానా గూగుల్ కి? పర్ No. కన్వర్షన్ ఎంత టార్గెట్ అన్నట్టు? No, నో ma'am. అన్నమాట. సో మీరు స్టార్టింగ్ లో ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గో విత్ మోర్ మాక్సిమైజ్ కన్వర్షన్స్. ఎందుకంటే మీకు ఏం టార్గెట్ ఇవ్వాలో స్టార్టింగ్ లో తెలియదు కాబట్టి
ఫస్ట్ నార్మల్‌గా యాడ్ రన్ చేసి చూడండి. మీకు ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని కన్వర్షన్స్ వస్తున్నాయి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దెన్ యూ కెన్ గో ఫర్ మాక్సిమైజ్ కన్వర్షన్స్. అప్పుడు మీకు ఒక ఐడియా తెలుస్తది గదా! ఓకే. ఇన్ని కన్వర్షన్స్ వస్తున్నాయి. ఇంత తీసుకుంటుంది గూగుల్. దాన్ని బట్టి లేటర్ యూ కెన్ మూవ్ ఆన్ టు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మూవ్ ఆన్ టు టార్గెట్ సీపీఏ అలా అన్నమాట. ఓకే. అలా మీరు మాక్సిమైజ్ కన్వర్షన్స్ అనే బిడ్ స్ట్రాటజీ కూడా తీసుకోవచ్చు. అండ్ దానితో పాటు మాక్సిమైజ్ క్లిక్స్ మీకేమైనా కొత్తనా అండి? ఈస్ మాక్సిమైజ్ క్లిక్స్ న్యూ కాన్సెప్ట్ టు యూ, ఆల్ ఆఫ్ యూ ఏమంటారు? కొత్తేం గాదు గదా! మాక్సిమైజ్ క్లిక్స్ అంటే ఏంటిది? మనం ఇక్కడ గూగుల్‌కి మాక్సిమైజ్ క్లిక్స్ అనే బిడ్డింగ్ స్ట్రాటజీ తీసుకుంటే వాట్ విల్ గూగుల్ ట్రై టు గివ్ అస్? మనం ఇచ్చిన బడ్జెట్‌లో నుంచి మాక్సిమం నంబర్ ఆఫ్ క్లిక్స్ యాస్ మెనీ యాస్ పాసిబుల్ నాకేమి ఇవ్వడానికి ట్రై చేస్తది ఇక్కడ? వాట్ ఈస్ గూగుల్ ట్రైయింగ్ టు గివ్ అస్ ఓవర్ హియర్? ఏమి ఇవ్వడానికి ట్రై చేస్తది? Clicks. క్లిక్స్ అన్నమాట. ఇక్కడ కన్వర్జన్స్ ఏం గాదు. నార్మల్‌గా మీకు తెలిసిందే క్లిక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తదన్నమాట. లేదు నేను పర్ క్లిక్ ఇంత తీసుకోవాలి, అంత తీసుకోవాలని చెప్పాలనుకుంటున్నాను అంటే మనం ఏమి ఇవ్వచ్చు ఇక్కడ? Maximum వాట్ వి cost కెన్ per click bid. మాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ మాక్స్ సిపిసి అనేది ఇవ్వొచ్చన్నమాట. ఓకే. ఇది మీకు తెలిసిందే. తర్వాత ఇది టార్గెట్ ఆర్ఓఎస్. దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇదేంటిది అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే పక్కాగా మీ దగ్గర ఆల్రెడీ 15 కన్వర్జన్స్ అన్నా వచ్చుండాలి లాస్ట్ 30 డేస్‌లో. లేదంటే ఇది చూజ్ చేసుకోలేరు మీరు. సో ఇక్కడ ఏంటిది జస్ట్ మళ్ళీ దీనికొక పేరివ్వండి. ఏ క్యాంపెయిన్‌కి మీరు ఈ బిడ్ స్ట్రాటజీ తోటి వెళ్ళాలనుకుంటున్నారో ఆ క్యాంపెయిన్ ఇట్లా చూజ్ చేసుకోండి. చూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేనిందాక చెప్పింది. మినిమమ్ ఎన్ని కన్వర్షన్స్ వచ్చుండాలంట అండి మనకి లాస్ట్ 30 డేస్‌లో? హౌ మెనీ 15 గర్ల్స్? మినిమమ్ 15 15. conversions. సో, ఇక్కడ మీరు గూగుల్‌కి చెప్పొచ్చనమాట. నేను ఖర్చు పెట్టిన బడ్జెట్‌లో నాకు మినిమమ్ ఇంత పర్సెంట్ రిటర్న్స్ కావాలి. మినిమమ్ 10% రిటర్న్స్ కావాలి అని మనం గూగుల్‌కి చెప్పొచ్చా అండి? కెన్ వి టెల్ టు గూగుల్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ ఏమంటారు గైస్? యెస్. సో, Yeah. ఇక్కడ రిటర్న్స్ కావాలి అని అంటున్నాను. రిటర్న్స్ అంటే ఏంటిది? గూగుల్ మనకి అంత ప్రాఫిట్ మన బ్యాంక్ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తదా ఏంటి? లేదంటే కన్వర్షన్స్ రూపంలో రిటర్న్స్ ఇస్తదా? ఎలా ఇస్తదండి గూగుల్? Conversions. కన్వర్షన్స్ రూపంలో రిటర్న్స్ ఇస్తది. డబ్బులేమి ఇవ్వదు. తీసుకోండి మీ రిటర్న్స్ అన్నట్టు. ఓకే. మీరిచ్చిన బడ్జెట్‌లో నుంచి మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్స్ ఇవ్వడానికి ట్రై చేస్తదన్నమాట. అలా అని మనం ఇక్కడ 100 పెట్టుకోలేమా అంటే పెట్టుకోవచ్చు. బట్ ద థింగ్ ఈస్ మీరు 1 కిలోమీటర్‌కి సరిపడా పెట్రోల్ యేసుకొని 100 కిలోమీటర్లు వెళ్తా అంటే నడుస్తదా అండి బండి? ఏమంటారు గైస్? No. No. విల్ ఇట్ వర్క్ ఔట్? నో. ఓకే. సో, మీరు ఏదేదో రాండమ్‌గా అట్లా పెట్టేస్తే మీరు డబ్బులకి మీ టార్గెటింగ్‌కి అది మ్యాచ్ అవ్వకపోతే యువర్ క్యాంపెయిన్ విల్ నాట్ గో లైవ్ అన్నమాట. ఓకే. సో, అట్లా ఇది స్టార్టింగ్‌లో యూ కాంట్ టేక్. ఇఫ్ యూ గెట్ అట్‌లీస్ట్ 15 కన్వర్షన్స్ దెన్ ఓన్లీ యూ కెన్ చూస్ థట్. ఏదో ఉంది కాబట్టే చూపించటం. ఇది సిమిలర్ టు కన్వర్జన్స్ ఓన్లీ. దెన్ టార్గెట్ ఇంప్రెషన్ షేర్. ఇప్పుడిక్కడ అగైన్ దీనికి కూడా ఏదో ఒక పేరివ్వండి. పేరిచ్చిన తర్వాత మీరే జెప్పాలి. ఎలాంటి నెట్‌వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి అని. ఎనీవేర్ ఆన్ రిజల్ట్స్ పేజ్. అంటే ఎస్‌సీఆర్‌పీ మీద నా యాడ్ ఎక్కడైనా ఎన్ని యాడ్స్ కనిపిస్తాయి జనరల్‌గా అకార్డింగ్ టు ఎస్‌సీఆర్‌పీ లేఔట్ టాప్ 4 బాటమ్ Top 3 4, bottom 3. టోటల్ 7 కదా! సో, ఇప్పుడు 50% ఆఫ్ ద టైమ్స్ నా అడ్వర్టైజ్‌మెంట్ ఎక్కడైనా ఒక చోట ఎస్‌సీఆర్‌పీ మీద కనిపించాలి అని అంటున్నా. అది ఎనీవేర్ ఆన్ రిజల్ట్స్ పేజ్. అదే టాప్ ఆఫ్ రిజల్ట్స్ పేజ్ అంటే ఎక్కడ కనిపించాలని చెప్తున్నానంటే వాట్ డు ఐ మీన్ ఓవర్ హియర్? ఏడ కనిపించాలి? ఓన్లీ Top. ఓన్లీ Top. టాప్ టాప్ ఎన్ని? టాప్ 4. 4లో. 4. అంతే గదా! సో, టాప్ 4లోనే నా యాడ్ కనిపించాలి. 50% ఆఫ్ ద టైమ్స్ నా యాడ్ టాప్ 4లో కనిపించాలి అని కండిషన్ పెడుతున్నా నేను గూగుల్‌కి. సో, ఇక నేను ఇట్లా పెద్ద పెద్ద ఆశలున్నప్పుడు గూగుల్ ఏం చేస్తది? తక్కువ తక్కువ డబ్బులు తీసుకుంటదా? దానికి తగ్గట్టుగానే మనీ గూడా తీసుకుంటదా? ఏం చేస్తదండి? ఆబ్వియస్‌లీ ఇట్ విల్ చార్జ్ యూ లైక్ దట్ ఓన్లీ గదా! ఉట్టిగానే మనం చెప్తున్నామని గూగుల్ మనల్ని టాప్‌లో పెడతదా గైస్ చెప్పండి? నో రైట్? No. ఆబ్వియస్‌లీ ఇట్ విల్ చార్జ్ లైక్ దట్. క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్. అది నేను అబ్సల్యూట్ టాప్ అని చెప్తున్నా అనుకోండి. ఇప్పుడు నా అడ్వర్టైజ్‌మెంట్ ఎక్కడ పెట్టాలని చెప్తున్నాను నేను గూగుల్‌కి? వేర్ యామ్ ఐ First ఆస్కింగ్? place లో. Top. ఫస్ట్ ప్లేస్‌లో. నా అడ్వర్టైజ్‌మెంట్ 50% ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ ప్లేస్‌లోనే కనిపించాలి అని చెప్తున్నా. మిగతా 50% ఎక్కడైనా పెట్టుకో. కానీ 50% ఆఫ్ ద టైమ్స్ ఐ వాంట్ మై యాడ్ టు బి ఆన్ టాప్ అని చెప్తున్నా. ఓకే. అగైన్ మీరు మాక్స్ సీపీసీ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు.
సో ఇప్పుడు దీనికి మనము వేరే నెట్వర్క్స్ ని కూడా చూస్ చేసుకోవచ్చా ఇందాక చూస్ చేసినట్టు, లేదంటే సర్చ్ నెట్వర్క్ యాడ్ చూస్ చేయాలా? ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చూస్ చేయాలండి ఈ పర్టికులర్ బిడ్డింగ్ స్ట్రాటజీ తోటి? సర్చ్ నెట్వర్కే కదా. ఏ యాడ్ కనిపిస్తుంది SCRP లో? టాప్ 4, బాటమ్ 3, Search. which ad will Search. appear? Search only కదా. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గో విత్ సర్చ్ నెట్వర్క్ అన్నమాట. ఓకే, టార్గెట్ సిపిఏ, మాక్సిమైజ్ కన్వర్జన్స్ ఏంటిది? యూ కెన్ గో విత్ షాపింగ్, యూ కెన్ గో విత్ సర్చ్, ఎనీథింగ్, రైట్? అట్లా ఉంటుంది. ఓకే, సర్చ్ నెట్వర్క్ కి మనం వెళ్ళొచ్చా అండి? టార్గెట్ సిపిఏ తోటి సర్చ్ నెట్వర్క్ యాడ్ రన్ చేస్తున్నా సరే నాకు కన్వర్జన్స్ మీద ఫోకస్ పెట్టాలని ఉంది అని అంటే, కెన్ ఐ గో విత్ సిపిఏ ఆర్ నాట్? మాక్సిమైజ్ కన్వర్జన్స్ ఆర్ టార్గెట్ సిపిఏ నేను తీసుకోవచ్చా, తీసుకోలేనా? ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? ఆమ్ ఐ రైట్? తీసుకోవచ్చు. ఓన్లీ షాపింగ్ యాడ్స్ కే తీసుకోవాలా అంటే అట్లేమన్నా రూల్ ఉందా? ఇస్ దర్ ఎనీ సచ్ రూల్? కన్వర్జన్స్ అంటే మనకి ఎనీథింగ్ ఇస్ కన్వర్జన్ కదా. ఎనీ ప్రాఫిటబుల్ యాక్షన్ ఇస్ కన్వర్జన్. ఆమ్ ఐ రైట్ గైస్? ఎస్ ఆర్ నో? ప్రాఫిటబుల్ యాక్షన్, ఎనీథింగ్ ఇస్ కన్వర్జన్ ఓన్లీ. సో ఇప్పుడు నేను టార్గెట్ సిపిఏ ఆర్ మాక్సిమైజ్ కన్వర్జన్ నేను సర్చ్ నెట్వర్క్ యాడ్ రన్ చేస్తూ నేను గూగుల్ కి చెప్పొచ్చా అండి నేను ఈ యాడ్ ద్వారా ఎక్కువ కన్వర్జన్స్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను అని? కెన్ ఐ టెల్ టు గూగుల్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ ఏమంటారు? చెప్పొచ్చు కదా. ఎస్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ లైక్ దట్, రైట్? ఇక్కడ మాత్రం యూ హ్యావ్ టు చూస్ సర్చ్ ఓన్లీ. ఓకే, ఇక ఆ తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. గైస్ ఈ పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేవి రెగ్యులర్ గా వాడే బిడ్ స్ట్రాటజీస్ కావు ఇది. ఓకే, ఇప్పుడు డిస్ప్లే నెట్వర్క్ కి సిపిఏ, మాక్సిమైజ్ కన్వర్జన్స్ ఇవన్నీ అవసరమా అండి? చెప్పండి. ఈజ్ ఇట్ రిక్వైర్డ్? డిస్ప్లే వీడియోకి ఏమంటారు? వీటికి అవసరం ఉంటావా అవి? అంతగా అవసరం ఉండదు కదా. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ బ్రాండింగ్, పాపులారిటీ. సో ఇప్పుడు డిస్ప్లే నెట్వర్క్ లో మనం దీనిపైన ఫోకస్ చేసుకుంటే బెటర్. వాట్ వి షుడ్ ఫోకస్ అండ్ ఇంప్రెషన్స్ మీద ఫోకస్ పెడితే బెటరా, లేదంటే కన్వర్షన్స్ మీద ఫోకస్ పెడితే బెటరా? విచ్ ఇస్ బెటర్? Impressions. ఇంప్రెషన్స్. ఇప్పుడు నేను వీడియో నెట్వర్క్ రన్ చేస్తున్నా అంటే నేను వ్యూస్ మీద ఫోకస్ పెట్టుకోవడం బెటర్. ఆ మీరు నార్మల్ గా యాడ్ రన్ చేస్తూ కన్వర్షన్ ని కూడా ట్రాక్ చేయమంటే అది వేరే విషయం. కానీ దానిపైననే ఫోకస్ పెట్టు అని చెప్పడం అక్కర్లేదు. ఇప్పుడు నేను ఏ నెట్వర్క్ యాడ్ రన్ చేస్తున్నా సరే నేను గూగుల్ కి చెప్పొచ్చు కదండి కన్వర్షన్ ని సెటప్ చేసుకొని, కెన్ ఐ టెల్ టు గూగుల్ ఐ వాంట్ టు ట్రాక్ దిస్ కన్వర్షన్ అని? ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? మనకు ఆప్షన్ ఉంటుంది కదా క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడే, యూ వాంట్ టు ట్రాక్ ద కన్వర్షన్ ఆర్ నాట్ అనేది. ఐ రైట్ గైస్? Yes. ఎవ్రీబడి ఇక్కడ మీరు చూస్ చేసుకోండి దట్ యూ వాంట్ టు గో హెడ్ అండ్ ట్రాక్ దట్ కన్వర్షన్. కాకపోతే ఇది ఏంటిది, మీరు మొత్తం ఫోకసే దానిపైన పెట్టాలనుకుంటున్నారు. మీరు మొత్తం క్యాంపెయిన్ యొక్క బిడ్ స్ట్రాటజీనే మీరు మార్చాలనుకుంటున్నారు అన్నప్పుడు ఇది అన్నమాట. సో కొంచెం సర్చ్ కి, షాపింగ్ కి సెట్ అవుతది. బట్ డిస్ప్లే అండ్ వీడియోకి అక్కర్లేదన్నమాట. చెప్పాలంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేవి ఎక్కువ వాడరు. ఏదో ఇక వెరీ బిగ్ కంపెనీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. లైక్ దే వాంట్ టు బీ ఆన్ టాప్ ఆఫ్ SCRP ఓన్లీ. దే వాంట్ టు ఫోకస్ ఆన్ కన్వర్జన్స్ ఓన్లీ. వాళ్ళు ఎక్కువ డబ్బులు పే చేయడానికి కూడా రెడీ ఉన్నారు. వాళ్ళ దగ్గర అట్లాంటి రీసోర్సెస్ ఉన్నాయి అన్నప్పుడు తీసుకుంటారు. అదర్వైజ్ దే డోంట్ గో ఫర్ ఇట్. చెప్పాలంటే ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు గైస్. పోర్ట్ఫోలియో బిల్డింగ్ స్ట్రాటజీస్ జస్ట్ మీకు ఇంటర్వ్యూలో అవుట్ ఆఫ్ నో వేర్ ఇది వినంగానే మీరు షాక్ అవ్వద్దు. అందుకోసమని ఐ టోల్డ్. ఇప్పుడు ఈ క్యాంపెయిన్స్ యొక్క బిడ్ స్ట్రాటజీ ఏమైపోతుందండి? వాట్ విల్ బి దర్ బిడ్ స్ట్రాటజీ? ఇదే అయిపోతుంది అనుకుంటాను. ఐ రైట్? ఎస్ ఆర్ నో ఎవ్రీవన్? మనం ఏ క్యాంపెయిన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో వాటి బిడ్ స్ట్రాటజీ ఇదే అయిపోతుంది అన్నమాట. లేదంటే మీరు నార్మల్ గా క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్లీ క్యాంపెయిన్ సెట్టింగ్స్ ఉంటుంది కదా. డూ యూ నో క్యాంపెయిన్ సెట్టింగ్స్? గుర్తుందా మీ అందరికి? Yeah. క్యాంపెయిన్ సెట్టింగ్స్ నుంచి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. మీరు ఏ బిడ్ స్ట్రాటజీ తోటైతే వెళ్ళాలనుకుంటున్నారో యూ కెన్ చూస్ విత్ దట్ యాజ్ వెల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాంపెయిన్ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా. క్యాంపెయిన్ సెట్టింగ్స్ లో ఓకే, డిస్ప్లే వీడియోలో మోస్ట్లీ ఏమి ఉండదు. అక్కడ మనం వ్యూస్, ఇంప్రెషన్స్ మీద ఫోకస్ పెడతాం. ఇక్కడ చూడండి, బిడ్డింగ్ లో మాక్సిమైజ్ క్లిక్స్ తీసేసి కెన్ ఐ చేంజ్ బిడ్ స్ట్రాటజీ ఓవర్ హియర్? ఎవ్రీబడి బిడ్ స్ట్రాటజీ మార్చుకోవచ్చా?
ఆర్ సెలెక్ట్ బిడ్ స్ట్రాటజీ డైరెక్ట్లీ. ఏం కనిపిస్తుందండి ఇక్కడ మీకు? వాట్ ఈస్ అపియరింగ్ ఓవర్ హియర్? Portfolio strategy. Strategy. చూస్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ. మీరు ఏ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ తోటి వెళ్ళాలనుకుంటున్నారో అది ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు అండి మీరు. మాక్సిమైజ్ క్లిక్స్, కన్వర్షన్స్, ఇంప్రెషన్ షేర్. ఎస్ ఆర్ నో? కెన్ వి చూస్ ఇట్ ఓవర్ హియర్ ఆర్ నాట్ గైస్? Yes, కనిపిస్తున్నాయి ma'am. కదా మీకు Yes, ma'am. ఇక్కడ. ఓకే, అలా కూడా యూ కెన్. ఫస్ట్ అయితే పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీ సెటప్ చేసుకోండి టూల్లోకి వెళ్ళి. then it will be easy for you. Okay, understood this part all of you? అర్థమైంది కదా పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేవి. జస్ట్ కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏంటిది, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దోస్ అనేది ఒకసారి రైట్ హ్యాండ్ సైడ్ మీకు డెఫినేషన్ కనిపించేస్తుంది, అది ఒకసారి చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఎవ్రీ వన్? Yes, సో ma'am. రియల్ టైమ్ లో ఎక్కువ ఏది వాడతారు? స్టాండర్డ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఎక్కువ వాడతారు. పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేవి రేర్ సినారియోస్ లో సిచ్యువేషన్ బట్టి వాడతారు అన్నమాట. ఓకే, నౌ నెక్స్ట్ వచ్చేసి మనం పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ తెలుసుకుందాం. సో గైస్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ బుక్ లాగా. మీకు ఐడియా ఉందా ఆల్ ఇన్ వన్ బుక్? డూ యూ గైస్ హ్యావ్ ఎనీ Yes, ఐడియా? ma'am. Yes. ఇంటర్మీడియట్ 10th క్లాస్ లో వెరీ ఫేమస్ కదా ఆల్ ఇన్ వన్. అంటే ఏంటిది? ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ వన్ బుక్ అనుకుంటాను. Yes. అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఒకటే బుక్ లోకి వచ్చేస్తాయి. ఆ ఒక్క బుక్ చదువుకుంటే చాలు, అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోతారు అనే కాన్సెప్ట్. పర్ఫార్మెన్స్ మ్యాథ్స్ కూడా అంతే. మీరు ఒక క్యాంపెయిన్ తోటి అన్ని నెట్వర్క్స్ కి సంబంధించిన యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సర్చ్, డిస్ప్లే, వీడియో, షాపింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ బై యూజింగ్ వన్ పర్ఫార్మెన్స్ మ్యాథ్స్ క్యాంపెయిన్ అన్నమాట. అదేంటి ఇంత సింపుల్ అని మీకు అనిపించవచ్చు. ఇది చాలా సింపుల్ గానే ఉంటది, కానీ ఇదే ఇంపార్టెంట్ అయితే నేను ముందు ఇదే చెప్తుండే కదా. కష్టపడి మనం 3 weeks నుంచి సపరేట్ ఎందుకు నెట్వర్క్స్ నేర్చుకున్నాం? సో మీకు ఎవరన్నా సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, ఇట్లా డిఫరెంట్ నెట్వర్క్స్ సంబంధించిన యాడ్స్ క్రియేట్ చేయమంటే ఇది ఈజీగా అయిపోతుంది అని ఒకటే క్యాంపెయిన్ తోటి అన్ని అయిపోతాయి అని ఇది చేస్తారా? లేదంటే స్టాండర్డ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తారా? వాట్ ఆర్ యూ గోయింగ్ టు క్రియేట్ గైస్? ఏం క్రియేట్ Standard. చేయాలండి మీరు? ఆబ్వియస్లీ ఇది ఎప్పుడు అంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, యూ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్, యూ వాంట్ టు ఫోకస్ ఆన్ బ్రాండింగ్ కొంచెం. ఓకే, అన్న సిచ్యువేషన్స్ లో ఇది తీసుకోవాలి. ఇవి ఏంటివి అంటే స్టార్టింగ్ లోనే మీకు గ్రేట్ రిజల్ట్స్ రావండి. ఇన్ఫాక్ట్ పర్ఫార్మెన్స్ మ్యాథ్స్ అనే కాదు, ఏదైనా సరే మీరు రన్ చేసిన నెక్స్ట్ మినిట్ మంచి రిజల్ట్స్ రావాలి అంటే రావు. ఎప్పుడైనా సరే యూ షుడ్ గివ్ టైం అన్నమాట. స్పెషల్లీ పర్ఫార్మెన్స్ మ్యాథ్స్ అనేది సిగ్నల్స్ మీద వర్క్ చేస్తుంది. మీకు గుర్తుందా, నేను లాస్ట్ క్లాస్ లో యాప్ నెట్వర్క్ లో అనుకుంటాను సిగ్నల్స్ అనే వర్డ్ వాడాను. మనము మన సైడ్ నుంచి గూగుల్ కి సిగ్నల్స్ ఇస్తే గూగుల్ ఆ సిగ్నల్స్ బట్టి ఇంకా బెటర్ ఆడియన్స్ కి మన యాడ్ చూపించడానికి ట్రై చేస్తుంది అని. డూ యూ రిమెంబర్ దట్ ఆల్ ఆఫ్ యూ? Yes. గుర్తుందా మీకు? సో పర్ఫార్మెన్స్ మ్యాథ్స్ అనేది మోస్ట్లీ సిగ్నల్స్ మీదనే బేస్డ్ అయి ఉంటది అన్నమాట. సో ఇక్కడ ఏంటిది అంటే మీరు యాడ్ అనేది కొన్ని రోజులు రన్ చేసే కొద్దీ ఒక 2 or 3 days కి కొంచెం తక్కువ అమౌంట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ అమౌంట్ తీసేసుకుంటుందని అనిపిస్తుంది ఎక్కడైనా సరే. బట్ మెల్లిమెల్లిగా మన సిగ్నల్స్ బట్టి గూగుల్ మన బిజినెస్ ని ఇంకా బాగా అర్థం చేసుకొని బెటర్ ఆడియన్స్ కి మన యాడ్ చూపించడానికి ట్రై చేస్తుంది. దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. సర్చ్, డిస్ప్లే, వీడియో అంటే ఉపయోగం ఉండదు అని చెప్పట్లేదు నేను, ఉంటుంది. కాకపోతే లాంగ్ రన్ లో ఉంటుంది అన్నమాట. కొంచెం మెల్లిగా గ్రోత్ అనేది ఉంటుంది, బ్రాండింగ్ అనేది ఉంటుంది. బట్ స్టాండర్డ్ క్యాంపెయిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు అవొదిలేసి ఇది ఈజీగా అయిపోతుంది అని దీనిపైన టైం స్పెండ్ చేస్తే కరెక్ట్ కాదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రాపర్ సర్చ్, ప్రాపర్ డిస్ప్లే, ప్రాపర్ వీడియో, ఫోకస్ మొత్తం దాని మీదనే ఉంటది. ఇక్కడ ఏంటిది అన్ని ఒకటేసారిలో అయిపోతాయి అన్నమాట. సో ఒక్కసారి ఇది ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో సింప్లీ గోయింగ్ టు క్రియేట్ క్యాంపెయిన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏమని సెలెక్ట్ చేసుకోవాలండి నేను ఇక్కడ? వాట్ షుడ్ ఐ సెలెక్ట్? ఐ షుడ్ సెలెక్ట్ ఏమని సెలెక్ట్ చేయాలి? Performance max. పర్ఫార్మెన్స్ మ్యాక్స్, రైట్? పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అని చూస్ చేసి దీనికి ఒక పేరు ఇచ్చేసేయండి. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద మర్చెంట్ సెంటర్ యూ కెన్, అదర్వైజ్ తీసేస్తున్నాను నేను ఇక్కడ. యాజ్ ఆఫ్ నో నాట్ రిక్వైర్డ్. దెన్ ఇక్కడ ఏం అడుగుతున్నారు? వాట్ ఆర్ దే ఆస్కింగ్? ఫైనల్ యూఆర్ఎల్ అని అడుగుతున్నారు కదా. సో సింప్లీ మీరు మీ ఫైనల్ యూఆర్ఎల్ ని యాడ్ చేయండి. దెన్ అగైన్ క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్. ఇక కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ దే విల్ ఆస్క్ యూ ఫ్యూ థింగ్స్, యూ హ్యావ్ టు గివ్ ఇట్ అన్నమాట. వెరీ వెరీ సింపుల్. సేమ్ లొకేషన్, లాంగ్వేజెస్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి. కాకపోతే మీరు ఇక్కడ యాడ్ కాపీ లెవెల్లో
సెర్చ్ కోసం హెడ్డింగ్ ఇస్తారు, డిస్ప్లే కోసం ఇమేజ్ ఇస్తారు, వీడియో కోసం వీడియో కూడా ఇస్తారు. సో వాట్ డూ యూ వాంట్ టు ఫోకస్ ఆన్? ఇక్కడ బై డిఫాల్ట్ ఏమని ఉందండి? వాట్ ఈస్ దేర్? క్లిక్స్, Conversion. ఇమేజ్, వీడియో అని నేను చూస్ చేసుకోవచ్చా చెప్పండి? కెన్ ఐ చూస్ ఎనీ వన్ లైక్ దట్? నో. బికాస్ మీ క్యాంపెయిన్ అంటే అన్ని నెట్వర్క్స్ కి సంబంధించిన యాడ్స్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి మీరు ఓన్లీ వన్ క్లిక్కే కావాలి, ఇంప్రెషన్సే కావాలని చూస్ చేయలేరు. బై డిఫాల్ట్ కన్వర్జన్స్ అని ఉంటుంది. మీరు టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అదర్వైజ్ ఇట్ ఇస్ ఆప్షనల్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం కన్వర్జన్స్ ని ట్రాక్ చేస్తే బెటర్ అనుకుంటాను. ఏమంటారు గైస్? మనకి ఏ కన్వర్జన్స్ కావాలో ఆ కన్వర్జన్స్ ని ట్రాక్ చేస్తే బెటర్. ఒకవేళ మీరు ట్రాక్ చేయకుండా నార్మల్ గా క్యాంపెయిన్ రన్ చేసినా అది లైవ్ వెళ్తది. కాకపోతే ఇక మీకు గుడ్డిగా ఇన్ని క్లిక్స్, ఇన్ని ఇంప్రెషన్స్, ఇన్ని వ్యూస్ వచ్చినాయని అంటది. కన్వర్షన్స్ ఎన్ని వచ్చినాయని తెలవాలంటే కన్వర్షన్ ని ట్రాక్ చేసుకోవాలి. బట్ ఈవెన్ దో ఇట్ విల్ గో లైవ్. ఇక ఆ తర్వాత మీరు ఇక్కడ సింప్లీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. దెన్ మీరు కంట్రీస్, లాంగ్వేజ్, సిటీ ఇవన్నీ మీరు టార్గెట్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ కూడా ఇవ్వండి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, యాడ్ షెడ్యూల్ గుర్తుందా అండి మీ అందరికి? డూ యూ రిమెంబర్ దీస్ ఆప్షన్స్? ఆల్ ఆఫ్ యూ? Yeah, ma'am. ఐ హోప్ యూ రిమెంబర్. దెన్ ఇక్కడ డివైసెస్ అడుగుతున్నారు, డివైసెస్ కూడా ఇచ్చేసేయండి. బ్రాండ్ ఎక్స్క్లూషన్స్ అంట. ఇందులో ఏదో కొత్తగా యాడ్ చేసినారు ఎందుకు మరి. ఎక్స్క్లూషన్ అంటే ఏంటిది? కనిపించాలి అని అర్థమా, కనిపించొద్దు అని అర్థమా? వాట్ డస్ ఇట్ మీన్? కనిపించొద్దు మేడం. Ichhoddu. సో ఎవరైనా వీటి రిలేటెడ్ ఏమైనా సర్చ్ చేస్తున్నారు అని అంటే, షుడ్ మై యాడ్ అపియర్ టు దెమ్ ఆర్ షుడ్ ఇట్ నాట్ అపియర్? ఇట్ షుడ్ Oh, నాట్ Not. అపియర్. యూ కెన్ జస్ట్ చూస్ లైక్ దట్. ఎందుకు ఇచ్చినారు మరి ఇది? తర్వాత మీకు ఇక్కడ డెమోగ్రఫిక్ ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మా యాడ్ కనిపించొద్దు, ఈ జెండర్ వాళ్ళకి మా యాడ్ కనిపించొద్దు, అట్లా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దెన్ అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఆ తర్వాత ఇక్కడ యాడ్ గ్రూప్ ఉండదు, ఎసెట్ గ్రూప్ అని ఉంటుంది, సిమిలర్ టు యాడ్ గ్రూప్. దానికి ఒక పేరు ఇచ్చేసేయండి. దెన్ ఇక్కడ మీ బిజినెస్ నేమ్, లోగో ఇవన్నీ యాడ్ చేయండి. ఓకే. ఇక ఫైనల్ ఏం అడుగుతున్నారు ఇక్కడ? వాట్ ఆర్ దే ఆస్కింగ్ us? దే ఆర్ ఆస్కింగ్ Head. us Headline. హెడ్ లైన్ అన్నమాట. అంటే ఇది ఏ నెట్వర్క్ యాడ్ లాగా కనిపించాలి కాబట్టి హెడ్ లైన్ Search. అడుగుతున్నారు. సర్చ్ Search. యాడ్ లాగా కనిపించాలి కాబట్టి హెడ్ లైన్ అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ కొన్ని హెడ్ లైన్స్ అనేవి ఇచ్చేసేయండి. ఓకే. సో ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ ఏమి ఉంటే బాగుంటది అని చెప్పానండి నేను మీకు? Capital letter. Capital. క్యాపిటల్ లెటర్. యా. సో ఇక్కడ నేను ఎన్రోల్ ఫర్ ఫ్రీ డెమో అట్లాంటివి ఇచ్చేస్తాను. దెన్ ఆ తర్వాత లాంగ్ హెడ్ లైన్ అడుగుతున్నారు. దే ఆర్ ఆస్కింగ్ అస్ లాంగ్ హెడ్ లైన్. సో ఇప్పుడు నేను ఈ లాంగ్ హెడ్ లైన్ కూడా ఇచ్చేస్తున్నా. రైట్. ఇంకా ఆ తర్వాత డిస్క్రిప్షన్ దే ఆర్ ఆస్కింగ్ అస్. సో లెట్ మీ ఆల్సో గివ్ సమ్ డిస్క్రిప్షన్. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తున్నాం. మీరు ఇంకొక డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సర్చ్ కోసం మనం హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది డిస్ప్లే లాగా కూడా కనిపించాలి కాబట్టి ఏమి ఇవ్వాలండి మనం ఇందులో? వాట్ వీ హ్యావ్ టు గివ్? Image. ఇమేజెస్ కూడా ఇవ్వాలి కదా. సో నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఇమేజ్ చూస్ చేసుకుంటాను. సో డిస్ప్లే కోసం మనం ఇమేజ్ ఇచ్చేసాం. ఎన్ని ఇవ్వచ్చు అంటే 20 ఇవ్వచ్చు అంట. ఓకే. దెన్ ఇంకేం యాడ్ చేసుకోవాలి? వీడియో కోసం ఇంకేం యాడ్ చేయాలండి మనం ఇక్కడ? వాట్ వీ హ్యావ్ టు యాడ్ ఫర్ వీడియో? చెప్పండి ప్లీజ్. యూట్యూబ్ వీడియో కోసం ఏం యాడ్ చేయాలి? వీడియోని యాడ్ Videos. చేసుకోవాలి కదా. సో యూఆర్ఎల్ పెట్టాలి. కరెక్ట్, యువర్ రైట్. సో ఇక్కడ నేను డైరెక్ట్లీ ఓడిఎంటి తెలుగు అని సెర్చ్ చేస్తున్నా. అందులో నుంచి మనం ఏదైనా ఒక వీడియోని చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో లెట్ మీ జస్ట్ గో విత్ దిస్ వీడియో. దెన్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. రైట్. అయిపోయింది. ఇక్కడ వీళ్ళే కొన్ని ఎక్స్టెన్షన్స్ కూడా యాడ్ చేస్తారు. చూస్తున్నారా గైస్? కెన్ యూ సీ దిస్? ఆల్ ఆఫ్ యూ. దే హ్యావ్ Yeah. ఓన్లీ యాడెడ్ ఎక్స్టెన్షన్స్. మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఇది ఏ యాడ్ లాగా కనిపిస్తుంది? విచ్ టైప్ ఆఫ్ యాడ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ అపియరింగ్ రైట్ సర్చ్ యాడ్. అవునా? నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే మీద క్లిక్ చేస్తే ఇప్పుడు GDPWs లో మన యాడ్ ఇట్లానే కనిపిస్తుంది కదా అండి. ఎస్ ఆర్ నో? యా. విల్ ఇట్ అపియర్ లైక్ దిస్ ఆర్ నాట్? GDPW లో మన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇట్లానే కనిపిస్తాయి కదా. యా. పైన కంటెంట్, కింద కంటెంట్. గుర్తుందా మీకు మీ అందరికి? ఎస్. Yes, ma'am. అట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాల్ టు యాక్షన్ దగ్గర ఆటోమేటెడ్ అంటే గూగుల్ ఇష్టం వచ్చింది పెట్టుకుంటుంది. మీరు అప్లై నౌ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అదే పెట్టేసుకోండి. సో ఇది చూడండి డిస్ప్లే యాడ్ లాగా కూడా కనిపిస్తుంది. అండ్ అలానే ఇది యూట్యూబ్ లాగా కూడా కనిపించాలి అని అంటే యూట్యూబ్ అని కూడా చూస్ చేసుకోవచ్చు. యా.
కెన్ యూ సీ దిస్? యూట్యూబ్ లో కూడా మన యాడ్ కనిపిస్తుందా లేదా? ఇస్ ఇట్ అపియరింగ్ ఇన్ యూట్యూబ్ యాజ్ వెల్ ఎవ్రీబడి? ఎస్. ఇంకా గూగుల్ డిస్కవరీలో కనిపిస్తుంది, జీమెయిల్ లో కనిపిస్తుంది, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక్క క్యాంపెయిన్ తోటి అన్ని నెట్వర్క్స్ ని మనం సాటిస్ఫై చేసినామా లేదా అండి? డిడ్ వి Yes, ma'am. సాటిస్ఫై ఆల్ ద నెట్వర్క్స్? ఎస్. Yes. ఈ అసెట్ ఆప్టిమైజేషన్ ఏం అక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ ద ఫైనల్ యూఆర్ఎల్ అంత అంత అవసరం లేదు గైస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. యూస్ టెక్స్ట్ ఫ్రమ్ యువర్ సైట్. అంటే వీళ్ళకి మన సైట్ నుంచి టెక్స్ట్ వాడమని మీరు పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదు అంటే తీసేసేయండి. ఇట్లా బేసిక్ ఆప్షన్స్. ఎన్హాన్స్ చేయాలి మనం ఇమేజెస్, వీడియోస్ అంటే ఎన్హాన్స్మెంట్ ఆన్ లో ఉంది. ఆఫ్ పెట్టాలనుకుంటే ఆఫ్. ఇంకా ఫైనల్లీ నేను ఇందాక చెప్పింది కనిపిస్తుంది చూడండి, సిగ్నల్స్ అన్నమాట. సో గూగుల్ ఏం అడుగుతుంది, జనరల్ గా మీ బిజినెస్ గురించి ఎవరైనా ఏమైనా సెర్చ్ చేస్తే అసలు ఏ వేలో సెర్చ్ చేస్తారు, ఏ టర్మ్స్ తోటి సెర్చ్ చేస్తారో మాకు చెప్పండి, సో దట్ మేము అట్లాంటి వాళ్ళకి మీ యాడ్ చూపిస్తాము అని అంటుంది. అట్లా మనం ఎన్ని టర్మ్స్ ఆర్ ఫ్రేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు అంట? హౌ మెనీ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ 50. కెన్ వి యాడ్? లైక్ 50. 50 యాడ్ చేసుకోవచ్చు. సో జనరల్ గా పీపుల్ మీ బిజినెస్ గురించి ఎట్లా సెర్చ్ చేస్తారో అట్లా కొన్ని టర్మ్స్ ఇవ్వచ్చు. గూగుల్ దాన్ని సిగ్నల్ లాగా కన్సిడర్ చేసి ఇంకా బెటర్ ఆడియన్స్ కి మన యాడ్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ నాట్ రీమార్కెటింగ్ గైస్. మోస్ట్లీ నేను చాలా రీసెర్చ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఇది ఏంటిది అంటే వీళ్ళంటే సిమిలర్ ఆడియన్స్ కి మన యాడ్ చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట గూగుల్. సో యూ కెన్ గివ్ దట్ యాజ్ సిగ్నల్. దెన్ ఇక్కడ మీకు డీటెయిల్ డెమోగ్రఫిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. గుర్తుంది కదా గైస్ మీ అందరికి? ఇన్ మార్కెట్, లైఫ్ ఈవెంట్స్, ఎఫినిటీ, ఎస్ ఆర్ నో? Yes, డూ యూ ma'am. రిమెంబర్ ఆల్ ఆఫ్ దిస్? బేస్డ్ ఆన్ దాట్ ఆల్సో యూ కెన్ టార్గెట్ అన్నమాట. మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక పేరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మీరు టార్గెట్ చేసే ఆడియన్స్ కి, లేదంటే లేదు. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఇక ఫైనల్ ఏం అడుగుతున్నారు ఇక్కడ? బడ్జెట్ Budget. అడుగుతున్నారు. బడ్జెట్ ఇచ్చేసి పబ్లిష్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి, అయిపోయింది. ఈజ్ ఇట్ ఈజీ ఆర్ నాట్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్? ఏమంటారు గైస్? Yes. ఎస్ ఎవ్రీబడి. దట్ ఈస్ అబౌట్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అన్నమాట. ఇది చెయ్యరు అసలు, ఓడిఎంటి కోసం ఇప్పటి వరకు చేయలేదు నాకు తెలిసి. ఏదో నేనే ఎప్పుడైనా చేసి ఉంటే ఒక 1 or 2 times. సో యా, దట్ ఈస్ అబౌట్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్. మీరు ఇది ఈజీ అని దీనికే స్టిక్ ఆన్ అవ్వద్దు. ప్రాపర్ యాడ్స్ ని రన్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఏదో కొన్ని సినారియోస్ లో రన్ చేస్తారు. ఇవి ఏంటివి అంటే కేసు ఇవి స్మార్ట్ క్యాంపెయిన్స్ అన్నమాట. దీని వల్ల, డిమాండ్ జన్ వల్ల గూగుల్ ఏంటిది, మా దగ్గర ఇది కూడా ఉంది అది కూడా ఉంది అని చూపించుకోవడానికి కొత్త కొత్తవి తెస్తా ఉంటది. వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటిది అంటే ఏమీ తెలియని వాళ్ళు, మనలాంటి వాళ్ళ కోసం కాదు ఇది. ఇప్పుడు ఎవరైనా ఫర్ ఫస్ట్ టైం యాడ్ రన్ చేస్తున్నారు, వాళ్ళకి సర్చ్ తెలియదు, డిస్ప్లే తెలియదు, వీడియో తెలియదు. అంత నేర్చుకోవాలంటే వాళ్ళు మీలాగా ఒక కోర్స్ జాయిన్ అవ్వాలి. ఇప్పుడు అంత టైం లేనప్పుడు కెన్ దే సింప్లీ యూజ్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ ఆర్ నాట్ అండి? వాడొచ్చు కదా, ఎస్ Yes. ఆర్ నో? దే కెన్ Yeah. యూజ్. కాకపోతే కంప్లీట్ కంట్రోల్ గూగుల్ తీసుకుంటది అనమాట. గూగుల్ చెప్పినట్టు మనం చేయాల్సి వస్తుంది. అక్కడ కొంచెం డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటది. ఇవి మోస్ట్లీ ఏఐ బేస్ మీద ఉంటాయి అన్నమాట. స్మార్ట్ క్యాంపెయిన్స్ అంటారు వీటిని. వీటి వల్ల మీకు బెనిఫిట్ అనేది ఉండదు లాంగ్ రన్ లో. ఓకే, బట్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఓకే, నాట్ బ్యాడ్. కొంచెం ఈ డిమాండ్ జన్ వీటితో పోల్చుకుంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఇస్ బెటర్, గుడ్ ఫర్ బ్రాండింగ్ ఓన్లీ. ఓకే, ఇక పనిలో పని ఒక డిమాండ్ జన్ కూడా చూపించేస్తాను చూడండి. అది నేను మీకు టాస్క్ ఇవ్వాలనుకున్నా, బట్ లెట్ మీ జస్ట్ షో ఇట్ టు యూ. డిమాండ్ జన్ కూడా అంతే అండి, ఇది కూడా మోస్ట్లీ ఏఐ బేస్డ్ మీద ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, డ్రైవ్ డిమాండ్ అండ్ కన్వర్షన్స్ ఆన్ యూట్యూబ్, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అండ్ మోర్ విత్ ఇమేజ్ అండ్ వీడియో యాడ్స్. ఎలాంటి యాడ్స్ తోటండి? ఇది దేనిపైన ఫోకస్ పెడుతుంది? Image and సర్చా? video. నో, ఇట్ ఈస్ లైక్ ఇమేజ్ అండ్ వీడియో బేస్డ్ యాడ్స్ అన్నమాట. సో మీకు యూట్యూబ్ లో గుర్తుందా గైస్, నేను వీడియో నెట్వర్క్ యాడ్ చెప్పేటప్పుడు ఇది మొన్ననే యాడ్ అయింది కొన్ని మంత్స్ బ్యాక్ అని చెప్పిన. లాస్ట్ ఆప్షన్ యూట్యూబ్ Yes, ma'am. సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంగేజ్మెంట్, అదే డిమాండ్ జన్. ఓకే, ఆ రోజు మీకు చెప్తే అర్థం అవ్వదు అని చెప్పలేదు, కానీ దట్ ఈస్ ఓన్లీ డిమాండ్ జన్ అన్నమాట. ఇప్పుడు మీరు డైరెక్ట్లీ డిమాండ్ జన్ అని చూస్ చేసుకున్నారు అనుకోండి, గూగుల్ అడుగుతుంది మీరు క్లిక్స్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నారా, కన్వర్జన్స్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నారా, వ్యూస్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నారా అని. అదే నేను ఇక్కడ డైరెక్ట్లీ డిమాండ్ జన్ కాకుండా వీడియో అని చూస్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, డైరెక్ట్లీ ఇక వ్యూస్ మీదనే ఫోకస్ పెట్టేస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ చూడండి, ఇది దేనికోసం అంట? సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంగేజ్మెంట్స్ కోసం అని అంటుంది. ఇది కొత్తగా యాడ్ చేసింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఓడిఎంటీకి లాస్ట్ ఒక 1.5 year నుంచి సుభాష్ సార్ ఇస్ నాట్ రన్నింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాడ్. దాని ముందు యా సర్ స్పెండ్ లాక్స్ ఆఫ్ రూపీస్
ఫర్ వీడియో నెట్వర్క్ అనుకోండి. కానీ అప్పట్లో ఇన్ఫీడ్ యాడ్ ఇవే ఎక్కువ రన్ చేస్తుంటాయి. ఇప్పుడప్పుడు స్కిప్పబుల్ యాడ్ వాల్. అక్కడ ఏంటిది అంటే యూ నీడ్ టు నర్చర్ ద ఆడియన్స్ గేస్. వాళ్ళు మీ కంటెంట్ ని చూసి ఇష్టపడి మీ వీడియోస్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కోర్స్ జాయిన్ అవుతారు. దానివల్ల కూడా మీకు వస్తాయి మంచి మంచి సబ్స్క్రిప్షన్స్ అండ్ ఆల్. ఇప్పుడు ఓడిఎంటీకి వచ్చినవి మోస్ట్లీ అవే అన్నమాట. బట్ ఇక్కడ ఏంతో మరి గూగుల్ కొత్తగా ఇది తీసుకొని వచ్చింది. చూడండి, ఫైనల్ ఏమని కనిపిస్తుంది ఇక్కడ మీ అందరికి? వాట్ ఈస్ అపియరింగ్ టు యూ? డిమాండ్ జన్ కనిపిస్తుంది కదా, అవునా కదా? Yes, ma'am. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ చూడండి, అదే మనము డైరెక్ట్లీ డిమాండ్ జన్ పైన క్లిక్ చేసి ఇక్కడికి వస్తే యూట్యూబ్ ఎంగేజ్మెంట్ అని సెలెక్ట్ అయి ఉండకపోతుండే. మీకు ఏం కావాలో అది చూస్ చేసుకోండి అని చెప్తుండే గూగుల్. కానీ మనం యూట్యూబ్ ద్వారా ఇందులో అడుగు పెట్టినాం కాబట్టి యూట్యూబ్ ఎంగేజ్మెంట్ అని సెలెక్ట్ అయ్యి ఉంది. సో గెట్ మోర్ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంగేజ్మెంట్. తర్వాత మీకు ఏం కావాలి? మీకు సబ్స్క్రిప్షన్స్ కావాలా, వ్యూస్ కావాలా, ఏంటిది అని అడుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్ ఇవ్వచ్చు. ఓకే, కన్వర్షన్ ని ట్రాక్ చేస్తే. దెన్ ఇక్కడ మీరు డైలీ బడ్జెట్ కూడా ఇచ్చేసుకోవచ్చు. హౌ మచ్ యూ వుడ్ లైక్ టు స్పెండ్ పర్ డే అనేది. దెన్ ఇక్కడ మీకు ఇది కొత్తగా యాడ్ అయింది గైస్. అంటే బ్రాండ్ కలర్స్ లైక్ మీ బిజినెస్ రిలేటెడ్ కలర్స్ అవి తీసుకోవాలి అంటే తీసుకుంటది. దాని ఆ కలర్స్ బేస్డ్ మీదనే మన యాడ్ చూపిస్తుంది. బట్ ఒకవేళ మనం కలర్స్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చా అంటే కెన్ వి చేంజ్ ద కలర్స్ ఓవర్ హియర్ ఎవ్రీ వన్? Choose how your brand appears in ads for this campaign. Some different color combinations, different fonts. Can we use it or not? Everybody, yes or no? We can choose it అన్నమాట. ఇందులో ఏదో కొంచెం ఎక్స్ట్రాగా ఈ ఆప్షన్ యాడ్ చేసినారు. దెన్ యూ పొలిటికల్ యాడ్ ఎస్ ఆర్ నో ఇచ్చేసేయండి. లొకేషన్, లాంగ్వేజ్ ఇవ్వండి. ఇది మీకు సర్చ్ నెట్వర్క్ లో కనిపించింది. మేబీ వేరే నెట్వర్క్స్ లో కూడా ఉంటుంటది. మనం సర్చ్ నెట్వర్క్ లో చూసినాం, గుర్తుందా మీకు? ప్రెసెన్స్ Yes, ఆర్ ma'am. ఇంట్రెస్ట్ ప్రెసెన్స్. అట్లా కూడా డివైజెస్ బట్టి యాడ్ స్కెడ్యూల్ ఇవన్నీ యూ హ్యావ్ టు డూ. దెన్ క్లిక్ ఆన్ గో టు యాడ్ గ్రూప్. యాడ్ గ్రూప్ కి ఒక పేరు ఇవ్వండి, లొకేషన్ టార్గెట్ చేసుకోండి, లాంగ్వేజెస్ ఇవ్వండి. ఇక్కడ గూగుల్ ఏం చేస్తుంది అంటే ఆల్ గూగుల్ ఛానల్స్ అంటే వాళ్ళ ఇష్టం ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటారు. లేదు, నా యాడ్ ఎక్కడ కనిపించాలో నేనే చూస్ చేసుకుంటాను అంటే లెట్ మీ చూస్ మీద క్లిక్ చేయండి. లైక్ అది ఇన్ ఫీడ్ లాగానే కనిపించాలి, ఇన్ స్ట్రీమ్ లాగానే కనిపించాలి, షార్ట్స్ లో కనిపించాలి. అసలు గూగుల్ మ్యాప్స్ లో చూపించడం అవసరమా అంటే కొత్తగా న్యూ అని యాడ్ చేసినారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉందో మరి నాకు తెలియదు. ఏమంటారు గైస్? షుడ్ ఐ షో No మై need. అడ్వర్టైజ్మెంట్ ఇన్ గూగుల్ మ్యాప్స్? అక్కడ ఏం బ్రాండింగ్ అవుతుంది అసలు? నో కదా. No need, సో ఇట్లా madam. తీసేయవచ్చు అనమాట. ఓకే, సో మీరు లెట్ మీ చూస్ పైన క్లిక్ చేసి మీరు ఎక్కడెక్కడ చూపించాలనుకుంటున్నారో మీరు అది చూస్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఆ టార్గెటింగ్ చేయాలనుకుంటే టార్గెటింగ్ కూడా చేసుకోవచ్చు గైస్. ఎవరికి మీ యాడ్ కనిపించాలి? యూ కెన్ సింప్లీ టార్గెట్ ఓవర్ హియర్. ఓకే, ఆడియన్స్ కి ఒక పేరు ఇచ్చేసి కస్టమ్ సెగ్మెంట్స్ లో. ఇది గుర్తుందా మీకు? డిస్ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్ లో కనిపించిన ఈ ఆప్షన్స్ అనేవి. యా యా సేమ్ ఆప్షన్స్ అండి. ఇక టార్గెటింగ్ అంటే మీకు తెలుస్తుందే కదా. యూ హ్యావ్ టు జస్ట్ టార్గెట్ ఇట్ ఓవర్ హియర్. ఇక ఆ తర్వాత అగైన్ క్లిక్ ఆన్ గో టు యాడ్. ఇక ఫైనల్ గా యాడ్ క్రియేట్ చేసుకోండి. మనం ఇక్కడ యూట్యూబ్ ద్వారా వచ్చినాం కాబట్టి ఇక్కడ ఏం కనిపిస్తుందండి? వీడియో సెలెక్ట్ Video. చేసినాం, వీడియో సబ్ వీడియో. లేదంటే మీరు ఇమేజ్ ని కూడా అప్లోడ్ చేయగలుగుతుండే. సో ఇక్కడ దానికి ఒక పేరు ఇవ్వండి. ఫైనల్ యూఆర్ఎల్ అడుగుతున్నారు, ఫైనల్ యూఆర్ఎల్ కూడా ఇచ్చేసేయండి. వెర్ ఎగ్జాక్ట్ యూ వాంట్ పీపుల్ టు గో ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ యువర్ యాడ్. దెన్ ఇక్కడ వీడియోస్ యాడ్ చేసుకోమంటున్నారు. సో ఇక్కడ మీరు వీడియోస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అంతే. ఇప్పుడు నేను ఇది షార్ట్స్ లలో కూడా కనిపించాలి అని అంటున్నా కాబట్టి 1 minute కొంచెం ఎక్కువైపోయింది. లెస్ దాన్ 60 seconds ఉంటే బాగుంటది అని అంటున్నారు. అంతే, దట్స్ ఇట్. ఇక్కడ ఏం యాడ్ చేసుకోవాలంటే ఇంకా లోగో లోగో యాడ్ చేసుకోండి. దెన్ టెక్స్ట్ ఇవ్వండి. గివ్ సమ్ టెక్స్ట్ ఓవర్ హియర్ ఆల్ ఆఫ్ యూ. హెడ్ లైన్ లో జనరల్ గా వేరే నెట్వర్క్స్ అంటే సర్చ్ నెట్వర్క్ లో ఎక్కడైనా సరే హెడ్ లైన్స్ లో 30 క్యారెక్టర్స్ అడుగుతారు. కానీ ఇక్కడ 40 అడుగుతున్నారు. చూసారా గైస్ కొత్తగా? ఎస్, ఆల్ ఆఫ్ యూ. డిడ్ యూ అబ్జర్వ్ దట్ ఎవ్రీ వన్ హౌ మెనీ Yes, క్యారెక్టర్స్ ma'am. దే ఆర్ ఆస్కింగ్? 40. 40. అంటే ఓన్లీ ఇక్కడే 40 అని అడుగుతున్నారు. ఇక మళ్ళీ దీనికి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసేయండి. గివ్ సమ్ డిస్క్రిప్షన్ టు దిస్. కాంట్ యూ డూ దిస్ గైస్? ఈజ్ ఇట్? మీకు తెలిసిందే కదా, మీకు తెలియదు ఏమైనా ఉందా చెప్పండి ఇక్కడ? వాట్ యూ సే ఎవ్రీ వన్? ఏ క్యాంపెయిన్ అన్నా మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు కదా. ఎస్, ఆల్ ఆఫ్ యూ.
ఇప్పుడు ఇక్కడ దీని పేరు ఇవ్వండి, ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకోండి. ఓకే, అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఈస్ హౌ యువర్ యాడ్ విల్ అపియర్. ఎక్కడ కనిపిస్తుంది అంటే మన యాడ్ ఎక్కడ కనిపించాలని సెలెక్ట్ చేసిన యూట్యూబ్ లోనే కదా. సో జీడిపిడబ్ల్యూ నేను ఆఫ్ చేయలేదు, సో జీడిపిడబ్ల్యూ లో కూడా కనిపిస్తుంది. సో యూట్యూబ్ వాచ్ యాడ్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. యూట్యూబ్ హోమ్ పేజ్ లో మోస్ట్లీ ఇదే యాడ్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, వాచ్ అని కనిపిస్తుంది. కెన్ యూ సీ దిస్ కేస్ ఆల్ ఆఫ్ యూ? వాచ్ అని కనిపిస్తుంది కదా. యూట్యూబ్ హోమ్ పేజ్ ఫీడ్ యాడ్ అని చూపిస్తుంది. మనకి యూట్యూబ్ లో మోస్ట్లీ హోమ్ పేజ్ లో కనిపించేది ఇదే క్యాంపెయిన్ అన్నమాట. అంటే మీకు తెలీదు కాబట్టి నేను అప్పుడు ఐ డి నాట్ ఫోకస్ మచ్ ఆన్ ఇట్ ఇన్ ఫీడ్, సరే అనుకోని అని అనుకున్నా. కానీ ఇక్కడ చూడండి, కెన్ యూ సీ దిస్? ఇది ఏం క్యాంపెయిన్ అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి. విచ్ క్యాంపెయిన్ ఇస్ దిస్ గైస్? దిస్ ఇస్ డిమాండ్ జన్ ఓన్లీ, తెలుసా? ఇది ఏం క్యాంపెయిన్ అండి? Demand. డిమాండ్ జన్ నే. కాకపోతే డిమాండ్ జన్ లో ఇన్ఫీడ్ లాగా కనిపించాలి అని సెలెక్ట్ చేసుకున్నారు. అందుకోసం మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో మీ యాడ్ కనిపిస్తుంది అండి. మీరు వ్యూ మోర్ పైన క్లిక్ చేసి అన్ని చూసుకోవచ్చు ఇక. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు అపియర్. ఓకే, అర్థమైందా కేస్ మీ అందరికి? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ పార్ట్, ఆల్ ఆఫ్ యూ? ఎస్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు అపియర్. ఓకే, అంతే. ఇక మొత్తం అయిపోయిన తర్వాత మీరు గో టు రివ్యూ పైన క్లిక్ చేసి పబ్లిష్ చేసేసేయండి క్యాంపెయిన్ ని. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? అందరికి అర్థమైంది కదా? డిమాండ్ జన్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. మినిమం 1500 అడుగుతున్నారు, సో ఒక 2000 అట్లా వచ్చు, అంతే. సి అగైన్, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఇది రియల్ టైమ్ లో ఎక్కువగా చేయరు. ఇవాళ నేను చెప్పినవి 3 కాన్సెప్ట్స్ కూడా దీస్ ఆర్ నాట్ సంథింగ్ విచ్ యూ విల్ డూ వెరీ ఫ్రీక్వెంట్లీ అన్నమాట. రియల్ టైమ్ లో ఏదో సిచ్యువేషన్ బట్టి అప్పుడప్పుడు చేస్తారు కానీ అదర్వైజ్ నో అండి. ఓకే, బట్ యూ షుడ్ బి అవేర్ కదా. మనం నేర్చుకునేటప్పుడు అన్ని నేర్చుకుంటే బాగుంటది. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏది అవసరమో అది ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ డిమాండ్స్ ఐ నెవర్ టాట్ టు అదర్ బ్యాచెస్ అండ్ ఆల్. మేబీ ఒక బ్యాచ్ కి చెప్పుంటాను ప్రీవియస్ గా, బికాస్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. స్టూడెంట్స్ ఓన్లీ ఐ యూస్ టు గివ్ దెమ్ యాజ్ టాస్క్ అనమాట. ఇదేదో ఐ హావ్ షోడ్ ఇట్ టు యూ, రైట్? సో ఇవాళ టాస్క్ ఏంటిది అంటే, పోర్ట్ఫోలియో బిల్డింగ్ లో అయితే చేసేది ఏం లేదు, జస్ట్ గుర్తు పెట్టుకోండి వాట్ ఈస్ వాట్ అనేది. బట్ మీరు ప్రాపర్ స్టాండర్డ్ బిడ్డింగ్ స్ట్రాటజీసే ఎక్కువ వాడతారండి. ఓకే, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సో అవి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఇవి మీనింగ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ టాస్క్ ఏంటిది అంటే సింపుల్, జస్ట్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ స్ట్రాటజీస్ ఎక్స్ప్లోర్ చేయండి, చేసేది ఏం లేదు అక్కడ. పర్ఫార్మెన్స్ మ్యాథ్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ అలానే డిమాండ్ జన్ ఆల్సో వన్స్ యూ గైస్ కెన్ ఎక్స్ప్లోర్. ఓకేనా గైస్? ఎవ్రీబడి అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్, ఆల్ ఆఫ్ యూ? యా, Yeah. జస్ట్ ఒక్కొక్కసారి క్యాంపెయిన్ క్రియేట్ చేయండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. అది 5 minutes, ఇది 5 minutes. ఓకే, సో దట్స్ ఇట్ అన్నమాట. విత్ దిస్ వీ హ్యావ్ ఫినిష్ దిస్ గూగుల్ యాడ్స్ మెయిన్ ప్రాక్టికల్ పార్ట్. ఇంకా మనకి వన్ లాస్ట్ క్లాస్ ఉంటుంది. మనం ఏం చేద్దామండి లాస్ట్ క్లాస్ లో? వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ? లైవ్ యాడ్స్ ఎనాలిసిస్ అన్నమాట. ఓకే, సో అసలు లైవ్ యాడ్స్ రన్ చేసినప్పుడు మీరు దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఏ సిటీస్ నుంచి మన క్లిక్స్ వచ్చినాయి, ఏ కీవర్డ్ కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఒక క్లిక్ కి ఎంత తీసుకుంది గూగుల్ డబ్బులు, వాట్ ఈస్ మై మ్యాక్స్ సిపిసి, వాట్ ఈస్ మై సిపివి, ఎట్లాంటి వెబ్సైట్స్ లో నా యాడ్ కనిపించింది, ఎట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ లో కనిపించింది, రిపోర్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, డాష్ బోర్డ్ అంటే ఏంటి. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. లైవ్ యాడ్స్ అనాలిసిస్ రోజు నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏది ఎట్లా చేయాలి అనేది. ఓకేనా గైస్? ఎవ్రీబడి అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్, ఆల్ ఆఫ్ Yes. యూ? Yes, ఎస్. ma'am. ఇక్కడ ఇంకా ఏదైనా చిన్న చిన్న ఆప్షన్స్ ఉంటే చూపిస్తా చూడండి. మీకు టూల్స్ లో టూల్స్ యా, టూల్స్ లోనే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్, అరే ఇక్కడ టూల్స్ లో షేర్డ్ లైబ్రరీ కింద మనం రీమార్కెటింగ్ ఆడియన్స్ మేనేజర్ క్రియేట్ చేసుకుంటాం కదా, దాని కింద ఎక్స్క్లూజన్ లిస్ట్ అని ఉంది. సో మీరు ఇక్కడ కెన్ యూ యాడ్ నెగటివ్ కీవర్డ్స్ ఓవర్ హియర్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? యా, Yes. అంటే సపరేట్ గా మీరు క్యాంపెయిన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడికి వచ్చారన్నా యాడ్ చేసుకోవచ్చు అండి. సపరేట్ గా యాడ్ చేసుకోవడం బెటరే అనుకోండి అప్పటికప్పుడు.
బట్ యూ కెన్ జస్ట్ యాడ్ ద ఎక్స్క్లూజన్స్ లిస్ట్ ఇన్ ద అకౌంట్ లెవెల్ యాజ్ వెల్. సో ఇప్పుడు నేను ఏదైనా నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేశాను అనుకోండి, వాటికి మన యాడ్ కనిపిస్తుందా కనిపించదా? ఏమనుకుంటున్నారు? కనిపించదు. 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 ఇదేంటిది? ప్లేస్మెంట్ ఎక్స్క్లూజన్ లిస్ట్ అన్నమాట. ప్లేస్మెంట్ ఎక్స్క్లూజన్ లిస్ట్ అంటే స్పెషల్లీ డిస్ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇది పనికొస్తుంది. సో ఇక్కడ కెన్ వి టెల్ టు గూగుల్ గైస్ ఇన్ ద అకౌంట్ లెవెల్ ఇట్ సెల్ఫ్, నా అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటి వెబ్సైట్స్ దగ్గర, ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించొద్దు అని నేను చెప్పొచ్చా అండి? కెన్ ఐ టెల్ లైక్ దట్ ఆల్ ఆఫ్ యూ? యా, యూ కెన్ ఆల్సో యాడ్ లైక్ దట్ అన్నమాట. ఎక్స్క్లూషన్ లిస్ట్, ఓకే, ప్లేస్మెంట్ ఎక్స్క్లూషన్స్. అలానే GCLID అని ఉంటుంది గైస్, గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్ అన్నమాట. ఓకే, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్. సో మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా, ఇప్పుడు నేను ఈ యాడ్ పైన క్లిక్ చేస్తాను, లెట్ మీ క్లిక్ ఆన్ సమ్ యాడ్, ఐ మీన్ ఐ షుడ్ నాట్ క్లిక్, బట్ ఒకసారి క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఓన్లీ ఫైనల్ URL మాత్రమే ఇస్తాం కదా. కానీ ఇక్కడ చూడండి, సోర్స్ గూగుల్ యాడ్ సంథింగ్ 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 యాడ్ అయిందా లేదా ఈ URL లోపల? డిడ్ ఇట్ యాడ్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ ఏమంటారు? యాడ్ అయింది కదా. సో ఇదంతా కూడా ఎందువల్లనో చెప్తాను ఆగండి. ఈ లింక్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుంది చూడండి, వాట్ ఈస్ అపియరింగ్ టు యూ ఇన్ దట్ పర్టికులర్ లింక్? GCLID, గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్ అంటారు. అంటే మనం ఒక యాడ్ ని రన్ చేసినప్పుడు గూగుల్ మీకు ఓన్లీ ఇంప్రెషన్స్, క్లిక్స్, అమౌంట్స్ చూపిస్తే సరిపోతుందా? లేదంటే ఏ లొకేషన్స్ నుంచి క్లిక్ చేస్తున్నారో, ఆ ఏ జెండర్ వాళ్ళు క్లిక్ చేస్తున్నారు, ఏ కీవర్డ్ కి ఎంత, ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా గూగుల్ మీకు ఇస్తుంది అనుకుంటాను. ఐ రైట్ గెస్? ఈస్ గూగుల్ గివింగ్ అస్ దిస్ ఇన్ఫర్మేషన్? ఇస్తుంది కదా. సో ఇదంతా ఎందువల్ల ఇస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ప్రతి గూగుల్ యాడ్స్ అకౌంట్ లో బై డిఫాల్ట్ ఆటో ట్యాగింగ్ అనేది ఆన్ లో ఉంటుంది. అది ఆన్ లోనే పెట్టాలి, యూ షుడ్ నాట్ రిమూవ్ ఇట్. సో ఇక్కడ ట్యాగ్ ద URL దట్ పీపుల్ క్లిక్ త్రూ ఫ్రమ్ మై యాడ్. సో ఇక్కడ గూగుల్ చూడండి, దిస్ విల్ హెల్ప్ యూ ట్రాక్ ఆఫ్లైన్ కన్వర్జన్స్ అన్నమాట. సో గూగుల్ అంతా రిజల్ట్స్ ఇవ్వడానికి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆఫ్ లో ఉంటే గూగుల్ అవన్నీ కూడా ఇవ్వలేదు అనమాట. దీని వల్లనే ప్రతి ఒక్క URL లో మీకు పైన GCLID అనేది కనిపిస్తుంది, గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్. బికాస్ ఆఫ్ దట్ గూగుల్ ఈస్ ఏబుల్ టు గివ్ us ఆల్ దట్ రిజల్ట్స్. ఓకే, మీరు ఇక్కడ నుంచి అయినా అకౌంట్ సెట్టింగ్స్ లో వెళ్ళైనా నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు కదా గైస్. కెన్ వి యాడ్ నెగిటివ్ కీవర్డ్స్ ఓవర్ హియర్ యాజ్ వెల్ ఎవ్రీ వన్? యా, అకౌంట్ లెవెల్లో యాడ్ చేసుకోండి, సరిపోతుంది, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, చూడండి, సర్చ్, షాపింగ్, పర్ఫార్మెన్స్, మ్యాక్స్ అన్నిటికీ నెగిటివ్ కీవర్డ్స్ అవసరం ఉంటది కదా. మీరు అకౌంట్ లెవెల్లోనే యాడ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనుకుంటాను. ఏమంటారు గైస్? యా, ప్రతిసారి క్యాంపెయిన్ లెవెల్లో యాడ్ చేయకుండా నేను ఒక్కసారి నెగిటివ్ కీవర్డ్స్ ని అకౌంట్ లెవెల్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. యా, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఆప్షన్స్ అన్నమాట. ఇక IP ఎక్స్క్లూజన్స్ అంటే లైక్ మీకు కావాలని ఎవరన్నా పదే పదే మీ యాడ్ పైన క్లిక్ చేస్తున్నారు, మీరు ఎట్లనో అట్లా బై యూజింగ్ సమ్ టూల్స్ ఆర్ సంథింగ్ సమ్ హౌ యూ గాట్ టు నో దేర్ IP అడ్రస్, అంటే ఆ IP అడ్రస్ ని కూడా మనం బ్లాక్ చేయొచ్చా అండి? సో దట్ వాళ్ళు మన యాడ్ పైన క్లిక్ చేయకుండా ఏమంటారు? ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? యా, ఇక్కడ మీరు IP అడ్రస్ ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. బట్ IP అడ్రస్ తెలుసుకోవాలి, తెలుసుకోవడానికి ఇక ఎవరు చెప్పరు మనకి. బై సమ్ వే ఇఫ్ యూ గాట్ టు నో ద IP అడ్రస్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ కంటిన్యూస్లీ క్లికింగ్ ఆన్ యువర్ యాడ్, ఆ డివైస్ ని మనం బ్లాక్ చేయొచ్చా లేదా? అందులో మన అడ్వర్టైజ్మెంట్ కనిపించకుండా ఆ పర్టికులర్ IP అడ్రస్ లో యూ కెన్ డూ లైక్ దట్ అనమాట. ఓకే, సో యా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యూ స్మాల్ స్మాల్ ఆప్షన్స్ ఆర్ దేర్ అనమాట. ఓకే, సో ఐ హోప్ టుడేస్ క్లాస్ ఇస్ క్లియర్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ అర్థమైంది అనుకుంటాను. ఎస్, సో Yes. ఇట్ వాజ్ నాట్ లైక్ సమ్ వెరీ వెరీ నెక్స్ట్ లెవెల్ ఇంపార్టెంట్ క్లాస్ అని కాదు, బట్ జస్ట్ ట్రైంగ్ టు లెర్న్ మోర్ అబౌట్ గూగుల్ యాడ్స్ అన్నమాట. ఇంకా మనం లాస్ట్ క్లాస్ లో లైవ్ యాడ్స్ అనాలిసిస్ చేద్దాం. ఆ తర్వాత వాట్ ఆర్ వి గోయింగ్ టు స్టార్ట్ అండి? ఏం స్టార్ట్ Social చేయబోతున్నాం media. గైస్? Social media. సోషల్ మీడియా అన్నమాట. ఓకే, ఎస్, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సోషల్ మీడియా. సో ఓకే,